సామాజిక వర్గ విషయంలో నిజంగా టర్న్ తీసుకున్నారా? ఒక్క రాజ్యసభ పదవి విషయంలోనే హైలైట్ చేసి ఇప్పుడు సైలెంట్ అయ్యారా? మీరు పవన్ కళ్యాణ్ ఇదివరకు తెలియదు, చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తాడు, రాజకీయం తాగుతాడు, తింటాడు, పడుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అట్లాంటి రాజకీయాల్లో దిట్టయ్యాడు. అదే కదా. ఈ రెండు అంశాల్లో సాయి కృష్ణ ఉదంతంలో కావచ్చు, ఈ రెండు ఎంపీ ఉదంతంలో కావచ్చు, వ్యూహాత్మక ఎదురుదాడి చేశాడు ఆయన. ఖచ్చితంగా మాట్లాడనీయకుండా నోరు మూయించాడు. సొంత వాళ్ళలో సాధారణంగా ఇట్లాంటి జరగగానే ఫస్ట్ కసెక్కిపోయేది సొంత పార్టీ కేడరే, బయటోడు ఎవరికి ఏం సంబంధం లే. ఆ కేడర్లను నోడు మూయిస్తూ ఇప్పుడు ఒక రకంగా వ్యూహం వాళ్ళ మీద అనుసరించాడు. అతను పార్టీని కంట్రోల్ చేసేసారు, ఒక రకంగా కంట్రోల్లో పెట్టేసుకున్నారు. నాగబాబు వెనక నుంచి నడిపించేదాన్ని నేను ఎదురు నుంచి నడిపిస్తున్నాడు. అది నాగబాబు ఎదువరకు ఇట్లా మాట్లాడే వాళ్ళకు, కామెంట్లు పెట్టే వాళ్ళకు ఫోన్లు చేసి అట్లా చేయబాకండి ఇట్లాగా అనేసి వాళ్ళని కన్విన్స్ చేసేవాడు. పవన్ కళ్యాణ్ అందరి నోర్లు ముయించేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏదో వ్యూహంతో ఉంటాళ్లే అనే ఫీలింగ్ ని క్రియేట్ చేయడంతో పాటు ఇందులో తప్పంటే ఎందుకు వచ్చిన పెంట, మనల్ని పార్టీకి దూరం అంటారు, మనల్ని కోవట్లు అంటాడు, ఎందుకు వచ్చిన గొడవ అని సైలెంట్ గా ఉండే విధంగా చేశాడు. సాయి కృష్ణ ఉదంతంలో జగన్ ని కంట్రోల్ చేయడానికి ఎదురుదాడి చేశాడు ఈయన. వరుసగా సాయి కృష్ణ ఉదంతాన్ని నిన్ను కులం దృష్టిలో ఎవడు చూడమన్నాడు? జగన్ కూడా కాపు